మరణము లేని ఇది ఎక్కడా లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మరణం రాకముందే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నువ్వు సరిగ్గా ప్రభు అయ్యా అన్నయ్యను కోల్పోయి ఉన్నాడు. ఆ వ్యాధులు నీకు తెలుసు. అయ్యా బిడ్డలు చెట్టు అంత అయిన తర్వాత ఆ చెట్లు విరిగిపోతే ఎంత బాధ. ఎదిగిన బిడ్డలు చనిపోతుంటే తల్లి వ్యాధులు పడుతుంది. ఆ తల్లికి ఎటువంటి వ్యాధులు కలగదు. లోకంలో వ్యసనాల్లో ఉన్న తమ్ముళ్ళు బిడ్డలు ఉన్నారు. వారి కోసమే నాయన ఎక్కుంటారు. ఎవరితో మాట్లాడయ్యా. అయ్యా ఇదిగో వారితో దర్శించు నాయన. ఎవరి గ్రహింపు దయచేయండి ఆయన. అయ్యా ఎలాగా నేను కోల్పోయిన మనసు వారికి దయచేయ ప్రభువా. ఇదిగో దేవుళ్ళకి రావాలని, మందిరంలో ఉండాలని, రక్షణ పొందాలని, బాప్తిసం పొందాలని ప్రభువా. వాళ్ళ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, వయస్సు ఉన్నప్పుడే నీ వైపు నాయన నువ్వు ఆకర్షించండి. నువ్వు ఆకర్షించిన ఎవరి ఎదుగు రారు ప్రభువా. మీరు ఆకర్షించండి నాయన. ఎవరిని బిడ్డలు ప్రభువా. అయ్యా మేము ప్రార్థన చేస్తేనే కదా మా రక్షణలోకి వచ్చేది. అయ్యా ఈ కోట వారికి నాయన, వారిని రక్షించు నాయన, వారిని దర్శించు ప్రభువా. అయ్యా ఇదిగో నీ సేవకునికి ఆటంకంగా ఉండద్దు ప్రభువా. అయ్యా ఎక్కడ నేను అవమాన పాలు కావద్దు, అన్నర పాలు కావద్దు నాయన. అయ్యా ఉన్న దాంట్లో తృప్తిగా జీవించే జీవితాన్ని దయచేయండి. అయ్యా ఇదిగో ప్రభువా నాయన, బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నారు. వేదన పడుతున్న తల్లిని మీ చేతులకు అప్పగిస్తున్నది. అయ్యా ఇదిగో నాయన, నన్ను నా కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నది. అయ్యా బిడ్డలందరూ చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు. వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ప్రార్థనలోకి వేస్తున్నారు వారందరి జీవితాల్లో నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఇదిగో నాయన వారు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోకుండా మా కుటుంబ రక్షణ కార్యం జరిగే బాధ్యతను మీరు దయచేయండి. మీ మేలు జరిగే బాధ్యతను దయచేయండి. ఒక్క రక్షణ పొందిన సంతోషమే కదా ప్రభు. ఒక్క రక్షణ పొందిన మళ్ళీ కొట్టాలు పెట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిని కుటుంబానికి తోడుగా ఉంచి నడిపించు. ఈ కృపగల నామములో దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదానితము తోడయ్యుండి నడిపించబడుదుము గాక. గట్టిగా చెబుదాము ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.